చాలా కీలకమైనటువంటి టాపిక్, చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఒకటి ఉంది. అదే అభ్యసన వక్రరేఖలు. దీని మీద టెట్లో ఖచ్చితంగా ఒక బిట్టు, డిఎస్ఏలో ఖచ్చితంగా ఒక బిట్టు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా చక్కగా నేర్చుకుందాం. మీరు సిద్ధమా? ఎన్ని రకాలుగా? 1, 2. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి, అభ్యసన వక్రరేఖలు ఏమనండి? అభ్యసన వక్రరేఖలు అని పిలుస్తాం. దీని ఇంగ్లీష్ లో లెర్నింగ్ కర్వ్స్ అని పిలుస్తాం. ఏం పిలుస్తామండి? లెర్నింగ్ కర్వ్స్ అని పిలుస్తాం. లెర్నింగ్ కర్వ్స్, అభ్యసన వక్రరేఖ. అభ్యసన వక్రరేఖలు అనే పదం యొక్క అర్థం ఏమిటి ముందు నేర్చుకుందాం. అభ్యసనము ఏ విధంగా జరుగుతుందో, అభ్యసనము ఏ విధంగా జరుగుతుందో ఒక రేఖాపటములో చూపడాన్ని మనము అభ్యసన వక్రరేఖ అని పిలుస్తాం. అంటే అభ్యసనము ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని ఒక పర్టికులర్ గా ఒక రేఖ ప్రకారం చెప్పినట్లయితే దానిని మనము అభ్యసన వక్రరేఖ అని పిలుస్తాం. ఈ అభ్యసన వక్రరేఖల గురించి మొట్టమొదటిసారిగా మాట్లాడిన వ్యక్తి లేదా ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరండి? ఎబింగ్హాస్. కాబట్టి అభ్యసన వక్రరేఖల గురించి మొట్టమొదటిసారిగా మాట్లాడిన వ్యక్తి ఎవరండి? ఎబింగ్హాస్ అని చెప్తాం. ఇది దేవరమ్మ జర్మనీ దేశానికి చెందినవాడు. ఈ ఎబింగ్హాస్ అనేటటువంటి వ్యక్తి ఎప్పుడు మనకి మాట్లాడినా సరే, గుర్తుపెట్టుకున్నా సరే 5 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. 1 స్మృతి, 2వది విస్మృతి, 3వది పునరభ్యసనము, 4వది ధారణ వక్రరేఖ, 5వది అభ్యసన వక్రరేఖ. చెప్పండి ఒకసారి. 1వది స్మృతి, విస్మృతి, పునరభ్యసనం, ధారణ వక్రరేఖ మరియు అభ్యసన వక్రరేఖ. ఈ 5 అంశాల గురించి చర్చించినటువంటి వ్యక్తి ఎవరండి? ఎబింగ్హాస్. ఎవరమ్మా? జర్మనీ. ఏ గ్రంథంలో చెప్పండి? మంది కూడా ఆన్ మెమొరీ. ఏంటమ్మా? ఆన్ మెమొరీ అనే గ్రంథంలో చెప్పాలి. ఈ గ్రంథం ఎప్పుడు వచ్చిందో చెప్పాను మీకు ఆల్రెడీ. 1885వ సంవత్సరంలో. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను? ఏ బింగు హాసు 5 అక్షరాలు కాబట్టి 1885. అలాగే అక్కడ ఇంకొక వ్యక్తి గురించి కూడా మాట్లాడాలి. గాల్టాను 3 అక్షరాలు కాబట్టి 1883 అని చెప్పి అక్కడ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. అయితే ఈ అభ్యసన వక్రరేఖలను ప్రతిపాదించిన వ్యక్తి ఎబింగ్హాస్ అయితే, అభ్యసన వక్రరేఖలను రూపొందించినటువంటి వ్యక్తులు 2 ఉన్నారమ్మా. వాళ్ళు ఎవరంటే బ్రయాన్ మరియు హాటర్లు. ఎవరండి? బ్రయాన్ మరియు హాటర్లు. అభ్యసన వక్రరేఖలను ప్రతిపాదించిన వ్యక్తి ఎబింగ్హాస్ అయితే, అభ్యసన వక్రరేఖలను రూపొందించినటువంటి వ్యక్తులు ఎవరమ్మా? బ్రయాన్. ఎవరమ్మా? బ్రయాన్ మరియు హాటర్లు. ఎవరండి? బ్రయాన్ మరియు హాటర్లు. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇదిగో బ్రెయిన్, ఇదిగో హార్ట్, అంతే. బ్రయాన్, హాటర్లు అంటే సరిపోతుంది. వాళ్ళిద్దరూ కూడా అభ్యసన వక్రరేఖలను మొదటిసారిగా రూపొందించారు. ప్రతిపాదించినది ఎవరు అని అడిగితే మీరు ఎబింగ్హాస్ చెప్పాలి. రూపొందించినది ఎవరు అని అడిగితే ఖచ్చితంగా చెప్పాలి, బ్రయాన్ మరియు హాటర్లు అని పేరు చెప్పాలి. అయితే ఈ అభ్యసన వక్రరేఖలు ఎలా ఉంటాయి, దాని యొక్క అర్థం ఏమిటి అనేది చక్కగా 3 అంశాల ఆధారంగా తెలుసుకోవచ్చు. చూడమ్మా, అభ్యసన వక్రరేఖలు ముఖ్యంగా 3 రకాలుగా డివైడ్ చేస్తారు. ఎన్ని రకాలండి? 3 రకాలుగా డివైడ్ చేస్తారు. అందులో మొదటిది ఆరోహణ వక్రరేఖ. ఏంటమ్మా? ఆరోహణ వక్రరేఖ. నెక్స్ట్ 2వది అవరోహణ వక్రరేఖ. 2వది ఏంటమ్మా? అవరోహణ వక్రరేఖ. నెక్స్ట్ 3వది మిశ్రమ వక్రరేఖ. 3వది ఏంటండి? మిశ్రమ వక్రరేఖ అని పిలుస్తాము. ఆరోహణ వక్రరేఖ, అవరోహణ వక్రరేఖ మరియు మిశ్రమ వక్రరేఖ. దీనికి ఇలా సరిపోతుందా మాస్టర్ అంటే సరిపోతుంది. దీనిని ఆధారంగా చేసుకొని రకరకాల పేర్లతో మనకి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. పురోగమన వక్రరేఖ అంటున్నాడు, పుటాకార వక్రరేఖ అంటున్నాడు, కుంభాకార వక్రరేఖ అంటున్నాడు, తిరోగమన వక్రరేఖ అంటున్నాడు, పెరుగుదల వక్రరేఖ అంటున్నాడు, తరుగుదల వక్రరేఖ అంటున్నాడు, అదోత్తమ ఎస్సాకార వక్రరేఖ అంటున్నాడు, మిశ్రమాకార వక్రరేఖ అంటున్నాడు. కాబట్టి ఆరోహణ డాష్ అవరోహణ వక్రరేఖ అంటున్నాడు. కాబట్టి దానికి ఉన్నటువంటి ఇతర పేర్లు కూడా మనం తెలుసుకుంటే తప్ప దాని గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. కాబట్టి ఆరోహణ వక్రరేఖకే మరొక పేరు ఏంటంటే పురోగమన వక్రరేఖ. ఏంటమ్మా? పురోగమన వక్రరేఖ అని పిలవాలి. నెక్స్ట్ మరొక పేరు ఏంటంటే పుటాకార వక్రరేఖ. పుటాకార వక్రరేఖ. దీనికి మరొక పేరు పెరుగుదల వక్రరేఖ. ఏంటమ్మా? పెరుగుదల వక్రరేఖ. దీని ఇంగ్లీష్ లో పాజిటివ్లీ యాక్సలరేటెడ్ కర్వ్ అని పిలుస్తాం. ఏం పిలుస్తామండి? పాజిటివ్లీ యాక్సలరేటెడ్ కర్వ్ అని పిలుస్తాం అన్నమాట. చూడండి ఒకసారి. ఆరోహణ, పురోగమన,
పుటాకార పెరుగుదల పాజిటివ్లీ యాక్సిలరేటెడ్ కర్వ్. ఆరోహణకు ఆపోజిట్ ఏంటంటే మనకి అవరోహణ. కాబట్టి ఆరోహణ వక్రరేఖ కాబట్టి ఇక్కడ అవరోహణ రాస్తాం. ఇక్కడ పురోగమనం అంటే ఇక్కడ ఏం రాయాలి? తిరోగమన వక్రరేఖ అని రాయాలి. తిరోగమన వక్రరేఖ. నెక్స్ట్ ఇక్కడ పుటాకార అంటే అమ్మా చెప్పాలి, పుటాకార వక్రరేఖ అని రాయాలి. ఇక్కడ పెరుగుదల అంటే ఇక్కడ తరుగుదల ఏంటమ్మా? తరుగుదల వక్రరేఖ అని పిలవాలి. నెక్స్ట్ ఇది పాజిటివ్ అన్నాం కాబట్టి ఇక్కడ ఏం చెప్పాలి? నెగటివ్లీ యాక్సిలరేటెడ్ కర్వ్ అని చెప్పాలి. అదనమాట దానికి ఉన్నటువంటి ఇతర పేర్లు ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మిశ్రమ వక్రరేఖ. మిశ్రమము అంటే ఆరోహణ మరియు అవరోహణ వక్రరేఖల సముదాయం కాబట్టి ఆ లక్షణం. కాబట్టి మిశ్రమ వక్రరేఖ మరో పేరు ఆరోహణ డాష్ అవరోహణ వక్రరేఖ. ఆరోహణ డాష్ అవరోహణ వక్రరేఖ. అదే దీన్ని కనుక రెండు కలిపితే ఎస్ ఆకారం వస్తుంది కాబట్టి ఎస్ ఆకారపు వక్రరేఖ అని పిలుస్తాం. ఎస్ ఆకారపు వక్రరేఖ అని పిలుస్తామట. అదమ్మ దీనికి సంబంధించినటువంటి ఇతర పేర్లు. సరే ఇది కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. కన్ఫ్యూజ్ ఏమవలసిన అవసరం లేదు. చూడండి దీనికి వచ్చిన కోడ్ చెప్తాను. ఆపుపు అని కోడ్ పెట్టి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది దీనికి. ఇక్కడ నెక్స్ట్ అతుకు ఏంటమ్మా? అతుకు. పేపర్ చిరిగిపోయింది అతికించు అని చిన్నప్పుడు అన్నావా లేదా? కాబట్టి అతుకు అనేటటువంటి దీనికి ఆపుపు అనేటటువంటి దానికి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఆ అంటే ఆరోహణ, పో పురోగమన, మరొక పో పుటాకార, ఆ అవరోహణ, తి తిరోగమన, కు పుటాకార. కాబట్టి ఇక్కడ ఆపుపు అనేటటువంటి కోడ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇటువైపు అమ్మ అతుకు అనేటటువంటి కోడ్ గుర్తుపెట్టుకుంటే మీకు మొత్తం అంతా కూడా గుర్తొచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండో వచ్చింది, ఇక్కడ మొదటి ఆ వచ్చింది. ఇక్కడ రెండో అంటే ఆరోహణ, ఇక్కడ మొదటి ఆ అంటే అవరోహణ అని గుర్తుపెట్టుకోవాలి. ఆపుపు ఒకటేను, అతుకు ఒకటి. ఇంకా మిశ్రమము అంటే ఆరోహణ మరియు అవరోహణ రెండింటి యొక్క మిశ్రమం కాబట్టి ఇబ్బంది లేదు. తర్వాత ఇంకొకటి ఈ రెండు కలిపితే ఏ ఆకారం వస్తుందండి? ఎస్ ఆకారపు వస్తుంది కాబట్టి ఎస్ ఆకారపు వక్రరేఖ అని చెప్తాను అనమాట. ఓకేనమ్మా? ఇది దీనికి సంబంధించిన ఇతర పేర్లు. ఇతర పేర్లు అందరికీ కూడా బాగా గుర్తొచ్చింది కదా? ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఎక్స్ అక్షాన్ని వై అక్షాన్ని మొత్తం అన్నింటికి కూడా తీసుకున్నాము. ఇది ఎక్స్ అక్షము, ఇది వై అక్షము. రెండింటినీ కలిపే చోటు ఆరిజిన్ అని పిలుస్తాము. ఓకేనమ్మా? ఒక్కసారి చూడండి, ఇది ఎక్స్ అక్షము, ఇదేమో వై అక్షము. ఇక్కడ ఓ ఆరిజిన్ అని పిలవాలి. ఇక్కడ కిందదేమో ఎక్స్ అక్షము, పైదేమోని వై అక్షము. ఈ విధంగా ఓ ఆరిజిన్ అని చెప్పాలి. ఇలాగా మూడు రకాలైనటువంటి ఎక్స్ అక్షము వై అక్షం అనేటటువంటి పటాలు మూడు తీసుకున్నాం. దీని ప్రకారము ఎక్స్ అక్షం మీద ఎప్పుడు కూడా ఏం తీసుకోవాలి తెలుసమ్మా? కాలాన్ని తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? కాలం. వై అక్షం మీద ఎప్పుడు కూడా అభ్యసనం యొక్క దక్షత లేదా ప్రగతిని తీసుకోవాలి. దక్షత లేదా ప్రగతి అని పిలుస్తాము. దక్షత లేదా ప్రగతిని ఎఫిషియన్సీ అని పిలుస్తాము. అభ్యసనం జరిగేటటువంటి సామర్థ్యము అని కానీ అభ్యసనం ఎంత జరిగిందో తెలిపేటటువంటి ప్రగతి అని కూడా మనం చెప్తాం. కాబట్టి ఎఫిషియన్సీ, లెర్నింగ్ ఎఫిషియన్సీ, అదే అభ్యసనం యొక్క దక్షత లేదా ప్రగతి అని చెప్తాము. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాము. ఎక్స్ అక్షం మీద ఇక్కడ కూడా ఏం తీసుకోవాలమ్మా? కాలం. వై అక్షం మీద అయితే అభ్యసనం యొక్క దక్షత లేదా ప్రగతి తీసుకోవాలి. సేమ్ అదే సేమ్ టైం ఇక్కడ కూడా ఎక్స్ అక్షం మీద కాలాన్ని, వై అక్షం మీద అభ్యసనం యొక్క దక్షత మరియు ప్రగతిని తీసుకోవాలి. అదన్నమాట. ఎక్స్ అక్షం మీద ఎల్లప్పుడూ కాలాన్ని తీసుకోవాలి, వై అక్షం మీద ఎల్లప్పుడూ అభ్యసనం యొక్క దక్షతని తీసుకోవాలి. ఏ వక్రరేఖ అయినా సరే. అర్థమవుతుందా? ఇప్పుడు ఆరోహణ వక్రరేఖ అభ్యసనం ఎలా జరుగుతుంది అని తెలుపుతుంది. అవరోహణ వక్రరేఖ అభ్యసనం ఎలా జరుగుతుందని తెలిపింది. మిశ్రమాకార వక్రరేఖ అభ్యసనం ఎలా జరుగుతుందో తెలిపిన విషయాన్ని చక్కగా చాలా డీటెయిల్ గా మీకు వివరిస్తాను. చాలా చూడండి. అభ్యసనము అనేటటువంటిది అందరూ ఒకటే చూడమ్మా. అభ్యసనం అనేటటువంటిది చాలా చూడండి, చాలా నెమ్మదిగా ప్రారంభమయ్యి కాలము గడిచే కొద్దీ అభ్యసనం వేగంగా జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేసే వక్రరేఖనే ఆరోహణ వక్రరేఖ లేదా పురోగమన వక్రరేఖ లేదా పుటాకార వక్రరేఖ అని పిలుస్తామన్నమాట. చూడండి ఏం జరిగిందో ఇక్కడ అభ్యసనము చాలా నెమ్మదిగా ప్రారంభమయ్యి, ఇది కాలము కదా, కాలము గడిచే కొద్దీ ఇక్కడ నుంచి మొదలు పెట్టింది ఇలా ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు చాలా నెమ్మదిగా జరిగింది, అలా పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయిందంటే ఎటువైపు వెళ్ళింది? వై అక్షం వైపు వెళ్ళింది. వై అక్షం మీద ఏముంది? అభ్యసనం యొక్క దక్షత లేదా ప్రగతి ఉంది. కాబట్టి వై అక్షం వైపు వెళ్ళిపోయింది కాబట్టి చాలా జాగ్రత్త చూడండి, అభ్యసనం జరుగుతున్నట్టు లెక్క. ఎక్స్ అక్షం వైపు రేఖ వెళుతున్నట్లయితే అభ్యసనం జరగలేదు అని అర్థము. వై అక్షం వైపు వెళ్ళిపోతుంది అంటే అర్థం అభ్యసనము జరుగుతుంది అని అర్థం అనమాట. అర్థమవుతామా? కాబట్టి ఈ విధంగా
చాలా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అభ్యసనం మొదటిలో నెమ్మదిగా ప్రారంభమయ్యి కాలము గడిచే కొద్దీ అభ్యసనం చాలా వేగంగా జరుగుతుంది అని తెలిపే వక్రరేఖని ఆరోహణ వక్రరేఖ అని పిలుస్తాము అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవాలండి? నెమ్మదిగా వేగంగా, నెమ్మదిగా మరియు వేగంగా అని రాసుకోవాలి. అదన్నమాట. నెమ్మదిగా ప్రారంభమయ్యి కాలము గడిచే కొద్దీ వేగంగా అభ్యసనం జరుగుతుంది అని తెలిపే వక్రరేఖ ఆరోహణ వక్రరేఖ అని పిలుస్తారన్నమాట. ఓకేనమ్మా? అయితే ఇక్కడ కొంచెం చాలా జాగ్రత్తగా అడుగుతున్నాడు, జాగ్రత్త చూసుకోవాలి. అభ్యసనము నెమ్మదిగా ఎందుకు ప్రారంభమవుతుంది అని ఆరోహణ వక్రరేఖలో అడిగితే మీరు ఏం చెప్తారంటే చాలా జాగ్రత్త చూడండి. అభ్యసనం ఎప్పుడు నెమ్మదిగా ప్రారంభమవుతుందమ్మా? అభ్యసించేటటువంటి అంశము కొత్తదిగా ఉన్నప్పుడు, అభ్యసించేటటువంటి అంశము కష్టంగా ఉన్నప్పుడు, అభ్యసించే అంశము కొత్తదిగా ఉన్నప్పుడు మరియు అభ్యసించేటటువంటి అంశము కష్టంగా ఉన్నప్పుడు అభ్యాసం అనేది ఎలా జరుగుతుంది? నెమ్మదిగా జరుగుతుంది. మరి ఇక్కడ వేగంగా ఎందుకు జరుగుతుంది? అభ్యసించేటటువంటి అంశము కొత్తది కాస్త పాతదైపోయింది, కష్టము కాస్త ఏమైపోయింది? సులభమైపోయింది. కాబట్టి అభ్యసనం చివరికి వచ్చేసరికి వేగంగా జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. క్లియర్? వాటి అందరికీ అర్థమైందమ్మా? నెమ్మదిగా ఎందుకు జరుగుతుందంటే అభ్యసించే అంశం కష్టంగా ఉంది మరియు కొత్తదిగా ఉంది. ఎందుకు సులభంగా, ఎందుకు వేగంగా జరుగుతుందంటే అక్కడ సులభంగా ఉంది మరియు పాతది అయిపోయింది అని చెప్పొచ్చు. ఓకేనమ్మా? కాబట్టి దీన్ని ఆధారం చేసుకొని ఒక అద్భుతమైన మాట చెప్పాలి. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది, అది యత్నదోష అభ్యసన సిద్ధాంతం. అది ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది దోషాల సంఖ్య తగ్గిపోతుంది అనేది యత్నదోష అభ్యసన సిద్ధాంతం. ఇది కాదు. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య పెరుగుతోంది అని చెప్పాలి. ఏమన్నారమ్మా? ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య పెరుగుతోంది. అదేంటి మాస్టారు? ఒక్కసారి మీరు అందరూ చూడ, ఈ ఒక్క రేఖ చూడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రయత్నం, 1 గంట ప్రయత్నం, 2వ గంట, 3వ గంట, 4, 5, 6, 7, 8, 9, అలా 9 గంటల పాటు ఒక విద్యార్థి అభ్యాసం చేశాడు అనుకోండి, ఏం చెప్తాము? చాలా జాగ్రత్త. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఏమైందమ్మా? ఒప్పుల సంఖ్య పెరిగిపోయింది. చెప్పండి ఒకసారి. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఏమైందమ్మా? ఒప్పుల సంఖ్య పెరుగుతుంది అని సూచించే వక్రరేఖ ఏంటి అని అడుగుతాడు. ఏం చెప్పాలి? ఆరోహణ వక్రరేఖ అని పిలవాలి. ఎక్సలెంట్ పాయింట్ కదా? చెప్పండి ఒకసారి. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య పెరిగిపోతుంది అని తెలిపే వక్రరేఖ ఆరోహణ వక్రరేఖ పిలుస్తామంట. ఓకేనమ్మా? క్లియర్? ఇదమ్మా దీనికి సంబంధించినటువంటి విషయం. ఇది ఆరోగ్యకరమైన అభ్యాస వక్రరేఖ. ఆరోగ్యకరమైన అభ్యాస వక్రరేఖ ఎందుకు అంటే నెమ్మదిగా ప్రారంభించి చివరిగా వేగంగా మనం వెళుతూ ఉంటాము. దీన్ని ఆధారం చేసుకొని ఒక పిల్లవాడు సైకిల్ తొక్కడం నేర్చుకోవచ్చు, ఒక పిల్లవాడు డ్రైవింగ్ నేర్చుకోవడం దీని ద్వారా జరుగుతుంది. ఎందుకు? ఒకేసారి మాస్టారు ఒక బుల్లెట్ బండి తీస్తున్నటువంటి పిల్లగాడు ఒకేసారి 4th గేర్ వేసి ఆన్ చేశాడు అనుకో, ఖచ్చితంగా మనకు ఆ నలుగురు రావాల్సిందే. ఏ నలుగురు? ఆ నలుగురు. నీకు అర్థమవుతుందా లేదా? ఒక్కడై రావడము, ఒక్కడై పోవడము, ఆ నలుగురు మోసుకుపోవడం కూడా జరిగిపోతుంది అన్నమాట. ఓకేనమ్మా? అలాంటి పరిస్థితి లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? నెమ్మదిగా ప్రారంభమయ్యి, అర్థమవుతామా? కాలం గడిచే కొద్దీ వేగంగా. మీరు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ట్రైన్ నెమ్మదిగా ప్రారంభమవుతుంది. కాలం గడిచే కొద్దీ అది ఏ ట్రైన్ అయినా సరే, ఆఖరికి వందే భారత్ ట్రైన్ అయినా సరే, జపాన్ ట్రైన్ అయినా సరే నెమ్మదిగా ప్రారంభించాల్సిందే, చివరికి వేగంగా నడవాల్సిందే. ఆ విధంగా చెప్తాం మాస్టర్. ఈ విధంగా అభ్యసనం జరుగుతుందని తెలిపే వక్రరేఖే ఆరోహణ వక్రరేఖ. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య పెరుగుతుంది అని తెలిపే వక్రరేఖను మనం ఆరోహణ వక్రరేఖ అని పిలుస్తాం. క్లియర్? క్లియర్? ఆల్ క్లియర్ అని చెప్పాలి. క్లియర్? వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి. రెండవది అవరోహణ వక్రరేఖ. దీన్ని మనం తిరోగమన వక్రరేఖ అని, కుంభాకార వక్రరేఖ అని, తరుగుదల వక్రరేఖ. ఇది పెరుగుదల, అభ్యసనం పెరుగుతుంది చెప్తుంది కాబట్టి పెరుగుదల వక్రరేఖ. ఇది అభ్యసనము తరిగిపోతుంది, తక్కువ అవుతుంది అని తెలుపుతుంది కాబట్టి దీన్ని తరుగుదల వక్రరేఖ అని పిలుస్తాము. ఓకే మాస్టర్? దీని యొక్క అర్థం ఏంటి మాస్టారు? చూడమా. అవరోహణ వక్రరేఖ అంటే అభ్యసనము చాలా వేగంగా ప్రారంభమయ్యి కాలము గడిచే కొద్దీ అభ్యసనము నెమ్మదిస్తుంది లేదా నెమ్మదిగా జరుగుతుంది అని తెలిపేటటువంటి వక్రరేఖను అవరోహణ వక్రరేఖ అని పిలుస్తామన్నమాట. ఒకసారి చూడండి. అభ్యసనం ఎలా ప్రారంభమైందమ్మా? వేగంగా, తర్వాత నెమ్మదిగా, వేగంగా నెమ్మదిగా అని గుర్తుపెట్టుకోవాలి. వేగంగా నెమ్మదిగా. ఇదేంటిది? నెమ్మదిగా వేగంగా. ఇదేంటమ్మా? వేగంగా నెమ్మదిగా అని చెప్తాము. క్లియర్? పాయింట్ అవుతుందా? చూడండి ఇక్కడ
ఇది చూడండి, ఈ రేఖ చూడండి, ఈ రేఖ ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉందా, వై అక్షానికి సమాంతరంగా ఉందా? వై అక్షం మీద ఎవరున్నారు? అభ్యసనం దక్షత లేదా ప్రగతి ఉంది. కాబట్టి అభ్యసనం చాలా వేగంగా ప్రారంభమయ్యి ఇక్కడ వరకు జరిగిపోయిందమ్మా. అందరూ బోర్డు చూడండి, చాలా జాగ్రత్త చూడాలి, ఇది అర్థం అవదు, అంత తొందరగా అర్థం అవదు. అభ్యసనం చాలా వేగంగా ప్రారంభమై కాలం గడిచే కొద్దీ అభ్యసనం అయిపోయింది, తగ్గిపోతుంది అని తెలిపే వక్ర రేఖను ఏం చెప్తామండి? అవరోహణ వక్ర రేఖ. ఇందులో ఏం జరుగుతుంది? అభ్యసనం అనేటటువంటిది వేగంగా జరుగుతుంది అని చెప్పాడు. ఎందుకు వేగంగా జరుగుతుంది అన్నదే పాయింట్. అభ్యసించేటటువంటి అంశము సులభంగా ఉన్నప్పుడు, అభ్యసించేటటువంటి అంశము పాతదిగా ఉన్నప్పుడు అభ్యసనం మనలో ఎలా జరుగుతుందమ్మా? వేగంగా జరుగుతోంది అని చెప్తాము. అదొద్దమ్మా. కాబట్టి అప్పుడే వంట చేయడం నేర్చుకున్నవాడికి, వంటలో అద్భుతాలు సృష్టించిన వాడికి తేడా ఉందా లేదా? ఈవిడ నెమ్మదిగా ప్రారంభమై చాలా వేగంగా జరుగుతుంది. ఈవిడ మాత్రం మొదట ప్రారంభించడమే చాలా వేగంగా ప్రారంభించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే, వేగంగా ఓకే. మరి నెమ్మదిగా ఎందుకు జరుగుతుంది అనేది పాయింట్. అక్కడ అభ్యసించే అంశాలు కొత్త వచ్చేసాయి లేదా కష్టమై వచ్చేసాయి కాదని అర్థము. ఇక్కడ చూడండి, అభ్యసించే అంశాలు వేగంగా జరుగుతున్నాయి అంటే అవి పాతవి మరియు సులభము అయినప్పుడు. ఎప్పుడైతే నీకు పాతవి, ఎప్పుడైతే నీకు సులభం విషయాలు ఉన్నాయో అప్పుడు అభ్యసించేటటువంటి అంశం పట్ల ప్రేరణ అనేటటువంటిది కొద్దిగా తగ్గుతుంది. ప్రేరణ తగ్గితే ఏమవుతుందమ్మా? అభ్యసనము తగ్గిపోతుంది. అంతే తప్ప అక్కడ కష్టమైన విషయాలు ఎదురయ్యేది కాదు మాస్టారు. అమ్మా క్లారిటీ వచ్చిందా? కాబట్టి వేగంగా ప్రారంభించడానికి, ఇక్కడ నెమ్మదిగా మారడానికి గల కారణం ఏంటి? వేగంగా అయితే సులభము మరియు పాతదే కావడం. ఇక్కడ నెమ్మదిగా అంటే అభ్యసించేటటువంటి అంశం పట్ల ప్రేరణ సన్నగిల్లడము. ప్రేరణ తగ్గడం వలన అక్కడ అభ్యసనం నెమ్మదిస్తుంది తప్ప అక్కడ కొత్తమైనటువంటి అంశాలు అయితే కాదు అనమాట. ఓకేనమ్మా? ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ గతంలో మనం ఏం నేర్చుకున్నాం? ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య పెరిగిపోయింది అన్నాము. ఇక్కడ చూడండి, ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది తప్పుల సంఖ్య తగ్గుతోంది అని చెప్పాలి. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది తప్పుల సంఖ్య తగ్గుతోంది. ఈ కాన్సెప్ట్ అంత తొందరగా అర్థం కాదు, చాలా జాగ్రత్తగా నేను చెప్పాలి. మ్యాథమెటికల్ కాన్సెప్ట్ కాబట్టి చాలా జాగ్రత్తగా నేను అనాలిసిస్ చేస్తాను. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అభ్యాసం పెరిగినట్టు పెరిగినట్టు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది దేనికి సమాంతరంగా ఉంది? ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది కాబట్టి ఇది తగ్గుతున్నట్టు లెక్క. చాలా చూడండి, ఇక్కడ అభ్యసనం బాగా జరిగింది, ఇక్కడ అభ్యసనం సరిగా లేదు అని అర్థము. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఇలాగ ఎప్పుడుంటేనే తగినట్టు ఇలాగ ఎటువైపు వచ్చేస్తుంది? కాలం వైపు వచ్చేస్తుంది. కాబట్టి అభ్యసనం జరగలేదని చెప్తాం. అంతవరకు ఓకే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది తప్పుల సంఖ్య ఏంటమ్మా? తప్పుల సంఖ్య తగ్గిపోతుంది. తప్పుల సంఖ్య ఏమవుతుంది? తగ్గిపోతుంది అన్నదే పాయింట్. సార్ మీకు డౌట్ రావాలి, ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది తప్పుల సంఖ్య పెరిగిపోతుంది కదండి, నువ్వేంటి తగ్గిపోతుంది అని చెప్తున్నావు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఒకసారి చూడమ్మా, ఇక్కడ ఒక్కసారి వినండి. ఇక్కడ నేను ఒక చిన్న మాట చెప్తాను చూడమ్మా. ఇలాగ ఎప్పుడైనా సరే ఇలా ఒక రేఖ ఉన్నప్పుడు ఇలా వచ్చి ఇలా వెళ్తుంది అనుకోండి, ఇదేంటమ్మా? ఇది ఎలా పెరుగుతున్నట్టు లెక్క. ఇది ఎలా వెళ్ళిపోతే పెరుగుతున్నట్టు, కానీ ఇది ఏమైంది? ఇది పెరుగుతున్నట్టు ఇలా వచ్చేస్తే కిందకి తగ్గుతున్నట్టు. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అభ్యసనం బాగానే జరిగింది, ఇక్కడ నుంచి అభ్యసనం సరిగా జరగలేదు అంటే తప్పుల సంఖ్య ఏమైపోయింది? తగ్గిపోతుంది. తప్పుల సంఖ్య ఎలా తిన్నంగా వెళ్ళిపోయింది అనుకోండి, పెరిగిపోతున్నట్టు లెక్క. అలా కాకుండా పెరగకుండా ఏమైపోయినామా? తగ్గిపోయింది. అదొకమా. కాబట్టి ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది తప్పుల సంఖ్య తగ్గిపోతుంది అనేటటువంటి విషయాన్ని తెలిసే వక్ర రేఖనే మనము అవరోహణ వక్ర రేఖ అని పిలుస్తాము. క్లియర్? పాయింట్ అర్థమైందా? ఓకే, అందరికి క్లారిటీ వచ్చిందా? చూడండి ఒక్కసారి, నాకు ఎందుకో డౌట్ వస్తుంది మీ మీద. చూడమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా అభ్యసనము ఏం జరుగుతుంది? జరగలేదు. ఇలా జరగలేనటువంటి విషయాలు ఇలా ముందుకు వెళ్ళిపోయిన అనుకోండి, ఇంకా జరగలేదని చెప్తాం. అంటే ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఇక్కడ నుంచి వచ్చే తప్పుల సంఖ్య ఎలా వెళితే పెరిగిపోతుంది. ఇలా కిందకు వచ్చేస్తుంది కాబట్టి ఏమైపోయింది? తగ్గిపోతుంది. అలా వెళ్ళిపోతే పెరిగిపోతున్నట్టు లెక్క. అలా కిందకు వచ్చేస్తుంది కాబట్టి ఏమవుతామా? తగ్గిపోతుంది అని చెప్తాము. గుర్తుపెట్టుకోండి, ఎక్కడే కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆరోహణ వక్ర రేఖలో ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య పెరుగును. దానికి గొడవే లేదు, ఎప్పుడు కూడా దీనితోనే గొడవ. అవరోహణ వక్ర రేఖలో ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది తప్పుల సంఖ్య తగ్గిపోతుంది అంటే అంత తొందరగా అర్థం కాదు. తప్పుల సంఖ్య పెరుగుతుంది కానీ తప్పుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది అని మనకు ఆలోచన వచ్చేస్తూ ఉంటది. ఇలా ముందుకు వెళుతుందా కిందకు వచ్చేస్తుందా? ఎందుకు వచ్చేస్తుంది.
ముందుకు వెళ్తేప్పుడు ఏం చెప్పాలి? పెరుగుతుంది అని చెప్పాలి. మరి కిందకు వచ్చేస్తుంది కాబట్టి ఏం చెప్పాలి? తగ్గిపోతుంది అని చెప్పాలన్నమాట. ఓకేనమ్మా? ఇది దీనికి సంబంధించినటువంటి వక్రరేఖ. ఇది నెమ్మదిగా వేగంగా, ఇది వేగంగా, ఇది నెమ్మదిగా. క్లారిటీ వచ్చిందమ్మా? నెమ్మదిగా వేగంగా, వేగంగా నెమ్మదిగా. ఈ రెండు రకాల వక్రరేఖలు నిత్య జీవితంలో తరగతి గదిలో పాఠ్యాంశాలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరందరూ కూడా డైట్ మరియు బిఎడ్ కోర్స్ చేసినటువంటి వ్యక్తులమ్మా. మీరు మొట్టమొదటిసారిగా డైట్లోకి వెళ్ళినప్పుడు కానీ, బిఈడి క్లాస్ వెళ్ళినప్పుడు కానీ, మొట్టమొదటిసారిగా సైకాలజీ క్లాసు చెప్పినప్పుడు అదొకమ్మా, లేక సైకాలజీ పాఠం విన్నప్పుడు ఏర్పడే వక్రరేఖ ఏమిటి అని అడిగితే ఏం చెప్పాలో తెలుసా? ఆరోహణ వక్రరేఖ. ఎందుకు? అప్పటి వరకు మీకు సబ్జెక్ట్ అంటే ఏంటో తెలీదు కాబట్టి అభ్యాసం అనేది ఎలా జరుగుతుంది? నెమ్మదిగా ప్రారంభం అవుతుంది అదనమాట. కాబట్టి డైట్ లో కానీ, బిఈడిలో కానీ, సైకాలజీ మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటి పాఠ్యాంశాన్ని అభ్యసించేటప్పుడు ఏర్పడే వక్రరేఖ ఏం చెప్పాలి? ఆరోహణ వక్రరేఖ అని చెప్తారు. అలా కాకుండా 6వ తరగతిలోని పిల్లాడికి సోషల్ మాస్టారు గ్రహాలు అనేటటువంటి పాఠ్యాంశాన్ని బోధించాడు. 7వ తరగతిలో కూడా దానికి కంటిన్యూషన్ ఉంటుంది, 8లో ఉంటుంది, 9లో ఉంటుంది, 10లో కూడా ఉంటుంది. అలాగే 7వ తరగతికి వచ్చేసరికి అమ్మ మీకు అర్థమవుతుందా? 6వ తరగతిలో గ్రహాలు అనేటటువంటి పాఠ్యాంశాన్ని నేర్చుకున్న పిల్లవాడు 8వ తరగతికి గ్రహాలు కొనసాగింపు పాఠాన్ని కనుక నేర్చుకున్నట్లయితే అక్కడ ఏర్పడే వక్రరేఖ ఏంటి? ఆరోహణ వక్రరేఖ. ఎందుకు చెప్పండి? ఆల్రెడీ అభ్యసనము పాతదైపోయింది, అభ్యసించేటటువంటి అంశము పాతదైపోయింది, సులభం అయిపోయింది. కాబట్టి ఏం జరుగుతుంది? అభ్యసించేటటువంటి అంశం పట్ల వేగం అనేది ఏర్పడుతుంది అదనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. మనం పరిచయం లేనటువంటి విషయాలు నేర్చుకునేటప్పుడు ఏర్పడే వక్రరేఖ ఆరోహణ వక్రరేఖ. మనం పరిచయం ఉన్నప్పుడు, పరిచయం ఉన్న విషయాలు నేర్చుకునేటప్పుడు ఏర్పడే వక్రరేఖ అవరోహణ వక్రరేఖ అని పిలుస్తాము. క్లియర్? అదొకమా. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య పెరుగుతూ ఉంది అని తెలిపే వక్రరేఖ ఆరోహణ వక్రరేఖ. నెక్స్ట్ రెండోది, ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది తప్పుల సంఖ్య తగ్గుతూ ఉంది అని తెలిపేది అవరోహణ వక్రరేఖ. క్లియర్? ఓకే. అదొక డైరెక్ట్ గా డైట్ బిఎడ్ లో మనోవిజ్ఞాన శాస్త్రం టాపిక్ నేర్చుకుంటే ఆరోహణ వక్రరేఖ. 6వ తరగతిలో గ్రహాల పాఠం నేర్చుకున్న పిల్లవాడు 7వ తరగతిలో గ్రహాల పాఠం నేర్చుకునేటప్పుడు ఏర్పడేది అవరోహణ వక్రరేఖ. క్లియర్ మాస్టర్? బాగా అర్థమైపోయిందమ్మా? ఓకే. నెక్స్ట్ 3వ దానికి వెళ్ళిపోతున్నాము. అదే మిశ్రమ వక్రరేఖ లేదా ఆరోహణ కామ అవరోహణ వక్రరేఖ. మిశ్రమము అంటే రెండింటి కలయిక. ఇక్కడ రెండు ఏంటి? ఒకటి ఆరోహణము, రెండు అవరోహణము. చూడొక్కసారి ఇక్కడ కూడా x అక్షం మీద కాలాన్ని, y అక్షం మీద అభ్యాసం యొక్క దక్షత లేదా ప్రగతిని తీసుకోవాలి. ఓకేనమ్మా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం ఒక్కసారి చెప్పచ్చు, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని అలాగా మనం కంప్యూటర్ లో ఎలాగైతే మరి రేస్ ను మనం క్లిక్ చేసి తీసుకెళ్తామో అలాగే ఏరోస్ ని అలాగే తీసుకెళ్తాం. దానికి అలాగా పెట్టాను. ఓకేనా? నెక్స్ట్ దీన్ని చూడండి. దీన్ని ఎలా తీసుకెళ్లి దీనికి జాయింట్ చేద్దాం. అలా తీసుకెళ్లి దీనికి జాయింట్ చేసాం. ఏ ఆకారంలో ఉంది? ఎస్ ఆకారంలో ఉంది. మిశ్రమమా కాదా? ఇక్కడి నుంచి ఇక్కడికి ఆరోహణ, ఇక్కడి నుంచి ఇక్కడికి అవరోహణ. కాబట్టి మిశ్రమము, ఆరోహణ, అవరోహణ. ఏ ఆకారం వచ్చింది? కలిపితే ఎస్ ఆకారం వచ్చింది. ఓకేనమ్మా? ఇక్కడ చూడండి. ఇలాగా మనం చూసుకోవాలి. సార్ నువ్వు ఎస్ ఆకారం అన్నావు, అక్కడ ఎఫ్ ఆకారం ఉంది కదా. ఈ గీత అనేటటువంటిది ఎఫ్ కాదమ్మా. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఆరోహణ అని, అక్కడి నుంచి అక్కడ వరకు అవరోహణ అని అర్థం. అంతేగాని ఎఫ్ ఆకారం కాదు. పాయింట్ అర్థం చేసుకున్నారు లేదా? ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సార్ ఇది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే అభ్యాసం నెమ్మదిగా ప్రారంభమయ్యి వేగంగా జరిగి మళ్ళీ నెమ్మదిగా వచ్చేస్తుంది, మళ్ళీ వేగంగా జరుగుతుంది, మళ్ళీ నెమ్మదిగా, మళ్ళీ వేగంగా, మళ్ళీ నెమ్మదిగా, మళ్ళీ వేగంగా జరుగుతూ ఉంటుంది. హెచ్చు తగ్గులు అని చెప్పాలి. ఏంటమ్మా? హెచ్చు తగ్గులు. అభ్యసనంలో హెచ్చు తగ్గులు ఏర్పడేటప్పుడు సంభవించేటటువంటి వక్రరేఖ ఏంటండి? మిశ్రమాకార వక్రరేఖ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలమ్మా? నెమ్మదిగా ప్రారంభమయ్యి వేగంగా జరిగి మళ్ళీ అభ్యాసం నెమ్మదిస్తుంది అని తెలిపే వక్రరేఖనే మనము మిశ్రమాకార వక్రరేఖ అని పిలుస్తాము. మిత్రులారా, ఈ 3 వక్రరేఖలను గమనించండి. మనం నిత్య జీవితంలో దీని ప్రకారము చదువుకున్నాము, దీని ప్రకారము చదువుకున్నాము, దీని ప్రకారము కూడా చదువుకున్నాము. ఓకేనా? చూడండి, ఏదైనా కొత్త కోర్సులో జాయిన్ అయినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే కొత్తది కాబట్టి అభ్యాసం నెమ్మదిస్తుంది, తర్వాత మళ్ళీ వేగంగా పంచుకుంటుంది. మళ్ళా అదే టీచర్ అమ్మ, అదే టీచర్లు, అదే స్టూడెంట్స్, అదే రాణి, అదే గీత, అదే సీత, అదే లక్ష్మి. ఎక్కడ కొత్తదనం లేదు. ఎప్పుడు చూసినా ఏమో కాదు.
ఎప్పుడు చూసినా ఏ మేడములు, అందువల్ల అభ్యాసం అనేది ఏమవుతుందమ్మా మళ్ళీ నెమ్మదిస్తుంది. ఇలా నిత్య జీవితంలో మనం దేనిని అప్లై చేసుకున్నా సరే ఖచ్చితంగా ఈ 3 వక్ర రేఖల ప్రకారము అభ్యసనము జరుగుతుంది అని చెప్తాం. అదొక ప్రతి ఒక్కరిలో కూడా మ్యాక్సిమము ఆరోహణ వక్ర రేఖ ప్రకారం అభ్యాసం జరుగుతుంది, అవరోహణ వక్ర రేఖ ప్రకారం జరుగుతుంది, మరియు మిశ్రమాకార వక్ర రేఖ ప్రకారం కూడా జరుగుతుంది. క్లియర్ అమ్మా? అందరికీ అర్థమైపోయిందా? ఓకే, ఒక్కసారి ప్రశ్న అడిగేస్తాను, టకటగా చెప్పండి. గతంలో అడిగినటువంటి ప్రశ్నలు కూడా మీకు ఒక్కసారి పరిచయం చేస్తాను, జాగ్రత్తగా చూడండి. గతంలో అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఆరోహణ అవరోహణ మిశ్రమాకార వక్ర రేఖలను చదవండి. అభ్యసించేటటువంటి అంశము విద్యార్థికి పూర్వ పరిచయము ఉన్నట్లయితే ఏ వక్ర రేఖ ఏర్పడదు? అవరోహణ వక్ర రేఖ. అభ్యసించేటటువంటి అంశము పిల్లవాడికి అదే మొదటిసారి అయితే ఏ వక్ర రేఖ? ఆరోహణ వక్ర రేఖ. ఆరోహణ వక్ర రేఖ ఉన్న ఇతర పేర్లు పురోగమన, పుటాకార మరియు పెరుగుదల. అవరోహణ వక్ర రేఖ ఉన్న పేర్లు నిరోగమన, పుటాకార, పెరుగుదల. ఎందుకు చెప్తున్నామా? ఇక్కడ అభ్యాసం పెరిగిపోతుంది కాబట్టి పెరుగుదల వక్ర రేఖ, ఇక్కడ అభ్యాసం తగ్గిపోతుంది కాబట్టి తరుగుదల. ఇది ముందుకెళ్ళిపోతుంది కాబట్టి పాజిటివ్, ఇది వెనక్కి వచ్చేస్తుంది కాబట్టి అభ్యాసం నెగిటివ్ అనిపిస్తాము. ఓకేనమ్మా? ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది తప్పుల సంఖ్య తగ్గిపోతుందని తెలిపేది ఇదమ్మా అవరోహణ. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది తప్పుల సంఖ్య పెరిగిపోతుంది అని తెలిపే ఆరోహణ వక్ర రేఖ అని పిలుస్తాము. క్లియర్ అమ్మా? ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి విషయమా. 7వ తరగతిలో పాఠ్యాంశాలను 7వ తరగతిలో జ్ఞానేంద్రియాలనే పాఠ్యాంశాన్ని నేర్చుకున్న పిల్లవాడు 8వ తరగతిలో పాఠ్యాంశాన్ని కూడా అదే పాఠ్యాంశాన్ని నేర్చుకున్నప్పుడు ఏర్పడేది ఆరోహణ. 5వ తరగతి వరకు జ్ఞానేంద్రియాలు అంటే ఏంటో తెలియని పిల్లగాడు 6వ తరగతిలో జ్ఞానేంద్రియాల పాఠాన్ని నేర్చుకునేటప్పుడు ఏర్పడే వక్ర రేఖ ఇదమ్మా ఆరోహణ వక్ర రేఖ అని పిలుస్తాము. క్లియర్? అందరికి అర్థమైందమ్మా? ఇదమ్మా దీనికి సంబంధించినటువంటి వక్ర రేఖలు. దీన్ని మనం ఆరోహణ అవరోహణ మిశ్రమాకార వక్ర రేఖలు మూడింటిని కలిపి అభ్యసనం ఏ విధంగా జరుగుతుందో ఒక రేఖ పటంలో చూపడాన్ని అభ్యసన వక్ర రేఖలు అని పిలుస్తాము. ఈ అభ్యసన వక్ర రేఖలు ప్రతిపాదించిన వ్యక్తి ఎవరండి? ఎబింగాస్. ఆయన ఎవరమ్మా? జర్మనీ. ఎవరు రాశాడు? ఎన్నో సంవత్సరం 18. ఈ వక్ర రేఖలను రూపొందించిన వ్యక్తులు బ్రయాన్ మరియు హార్ట్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇది ఇక్కడ ఉన్నది బ్రెయిన్, ఇక్కడ ఉన్నది హార్ట్, కాబట్టి బ్రయాన్ మరియు హార్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? బాగా అర్థమైందమ్మా? ఓకే, ఇక్కడది కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఓకే.